ఏకాదశి ముందు రోజునైతే నేను దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాను. కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ శివాలయం ఉంటుంది కదా, అక్కడ దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని కాసేపు ప్రశాంతంగా అలా కూర్చొని నేనైతే ఇంటికైతే బయలుదేరాను. అసలు రష్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. గుడిలో దీపం పెట్టే వాళ్ళు తక్కువగానే ఉన్నారు. చాలా ప్రశాంతంగా పెట్టుకొని నేనైతే ఇంటికైతే వచ్చేసాను. తెల్లారి ఏకాదశి కదా, మేమైతే వాడపల్లి వెళ్ళాము. అసలు మామూలుగా లేదు రష్ అయితే. ఏకాదశి శనివారం రెండు కలిసి రావడంతో జనం మాత్రానికి కొత్తగా 7 శనివారాల వ్రతం చేసే వాళ్ళైతే చాలామంది వచ్చారు. అసలు ఎటు చూసినా జనమే. దర్శనానికి అయితే 2.5 అవర్స్ పట్టింది. ఇంకా ప్రదక్షిణాలకైతే అడుగులో అడుగు వేస్తూ నడిచినట్టయితే అనిపించింది. దగ్గర దగ్గర 1.5 అవర్ పైనే పట్టింది దర్శనానికి, అదే ప్రదక్షిణాలకి. చాలా టైం పట్టింది. దర్శనం కూడా అయితే ఇంతసేపు వెయిట్ చేసినందుకు దర్శనం కూడా అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు. క్యూ లైన్లో ఉచిత దర్శనం, ఇంకా టోకెన్లు దారిలో